నమస్కారం. పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఆర్థికంగా కానీ, లేదంటే విద్యాపరంగా కానీ, లేదంటే కుటుంబ పరంగా కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు కారణం మీ పేరులో ఏ విధంగా ఉంది, మీ పేరులో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా, లేదంటే పాజిటివ్ ఎనర్జీయే ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసినట్లయితే నెహ్రూ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీ పేరులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చినా కానీ ఆయన అడిగి సలహాలు తీసుకోవచ్చు. అలాగే ఏమైనా వ్యాపార సంస్థలు అవన్నీ నడుపుతున్నట్లయితే అవి లాభాల్లో నడుస్తాయా, లేదంటే నష్టాల్లో నడిచే అవకాశం ఉందా, లేదంటే నష్టాల్లో నడుస్తున్నట్లయితే వాటికి పేరులో ఎలాంటి మార్పులు చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి కాల్ చేయండి. నమస్కారం అండి. నెహ్రూ గారు, ఇప్పుడు న్యూమరాలజీ అనేది చాలా మంది పాటిస్తున్నారు, పేరులో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు, అందరూ ఉజ్వల భవిష్యత్తును పొందుతున్నారు. కానీ పాలిటిక్స్ కి కూడా ఈ న్యూమరాలజీ అన్వయిస్తుందంటారా? బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. పాలిటిక్స్ ఈ న్యూమరాలజీ ఉపయోగించి 2004 ఎన్నికల్లో టీడీపీకి 47 సీట్లు వస్తాయని ముందుగానే చెప్పాను. టీడీపీ ఓడిపోతుందని జనవరి 4వ తారీఖునే డెక్కన్ క్రానికల్ అనేటువంటి పేరులో ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ పబ్లిష్ చేశాను. ఇది ప్రజలకి అందరికీ కూడా తెలుసు. అలాగే మే 11th ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు కౌంటింగ్ అప్పుడు 8 o'clock అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో 8 o'clock చెప్పాను, వీళ్ళకి టీడీపీ విల్ నాట్ క్రాస్ 47 సీట్స్ అని. సో అది ఒక అద్భుతం. అప్పుడు జనాలు మర్చిపోలేదు, కొన్ని కోట్ల మంది చూశారు అప్పుడు టీవీ, ఇప్పుడు కూడా మర్చిపోలేరు. అది న్యూమరాలజీ ద్వారానే సాధ్యమైంది. అలాగే మన ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసిన 10 minutesకి చెప్పాను, పీఆర్పీ ఈ పార్టీకి 18 సీట్లే వస్తాయి, ఆ తర్వాత ఈ పార్టీని మూసేస్తారు, చిరు అనే పేరు కలిగిన వ్యక్తి సీఎం కాడు అని 3 మాటలు చెప్పాం. 3 మాటలు జరిగాయి. అవి మన పబ్లిక్ అందరూ కూడా బాగా గమనిస్తున్నారు. అలాగే నేను కరెక్షన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దేశంలో సీఎంలు కూడా ఉన్నారు. మన కరెక్షన్ ఇచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను పొందారు, అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు జిల్లాలో రాయపాటి శ్రీనివాస్ గారు కరెక్షన్ ఇచ్చాను, ఆయన ఎమ్మెల్సీ వచ్చింది. అలాగే సింగం బసవ పున్నయ్య వారికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇచ్చాను. తొలుత రాజశేఖర రెడ్డి గారు ఇవ్వనన్నారు ఆయనకి, ఎందుకంటే మీరు చాలా ఓల్డ్, 84 ఏళ్ళు, ఐ వాంట్ టు ఇంజెక్ట్ న్యూ బ్లడ్, కొత్త వాళ్ళకి ఇస్తాను, మీరు పాలిటిక్స్లో 23 ఏళ్ళుగా లేరని చెప్పారు. నిర్ద్వందంగా చెప్పేశారు ఇవ్వనని. నేను ఒక అక్షరం మార్చిన తర్వాత 1 monthలోనే ఆయనకి ఇచ్చారు ఈ ఎమ్మెల్సీ. తర్వాత ఇద్దరికి కూడా లాటరీలో 6 సంవత్సరాల పీరియడ్ వచ్చింది. మీకు తెలుసు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు లాటరీలో పీరియడ్ ఎమ్మెల్సీకి. ఇద్దరు కూడా 6 సంవత్సరాలు వచ్చింది. ఇది న్యూమరాలజీ ప్రభావం. అలాగే గుంటూరు మేయర్ కృష్ణమోహన్ గారికి కూడా నేను కరెక్షన్ ఇచ్చాను. అప్పుడు టగ్ వచ్చింది అక్కడ 2 వ్యక్తులకి, అందులో ఈయనకే మేయర్ పదవి దక్కింది. ఇలాగే చెబుతూ పోతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, భారతదేశం నలుమూలల ఎంతో మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చీఫ్ మినిస్టర్లు కావచ్చు, చాలా మంది కూడా న్యూమరాలజీ ద్వారా లబ్ధి పొందారు. అలాగే పొలిటికల్ లబ్ధిని పొందినారు. ఓకే, అంటే సాధారణమైన వారికే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఇవన్నీ న్యూమరాలజీ పనిచేస్తుందంటారు. ఓకే అండి, అలాగే మరొక కాల్ తీసుకుందాం. అలాగేమ్మా. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో, పేరు మాధవి అండి. మాధవి అండి? అవునండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. మాధవి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు మాధవి అండి. అంటే ఆ పేరులో ఏదైనా కరెక్షన్ ఉందేమో నెహ్రూ గారిని అడిగి తెలుసుకుందామని. తప్పకుండా చెప్తారు, మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 16/9. ఓకే, 83. ఓకే అండి. ఓకే మా మ్యారీడా? అవును సార్. మాధవి అనే పేరులో 31 అనేటువంటి ఒక అన్లక్కీ నంబర్ ఉంది. దీన్ని సంఖ్యాశాస్త్ర పరిభాషలో ది డెత్ నంబర్ అని అంటారు. గ్రంథి మాధవి మీకు తెలుసు, ఎక్స్ ఎమ్మెల్యే, ఈమెని తన పని మనిషి కత్తిపీటతో చంపేసింది. సో ఇలాగా ఈ చాలా మేఘన 31వ నంబర్. ఈ అమ్మాయి 23 ఏళ్ళ అమ్మాయి 23 సార్లు యాక్సిడెంట్కి గురైంది. సో ఇలాంటి నంబర్ ఇది. ఇందువల్ల మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది. ఒకవేళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళైతే ఆఫీస్లో కూడా వీళ్ళకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి నిరంతరం. నాట్ ఏ గుడ్ నంబర్. మాధవిలో MADHAWI అని 32 సార్లు రాయండి డైలీ ఒక నోట్బుక్లో. ఆ 32 రోజులు రాయండి, తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ ఈ కోర్సుని రిపీట్ చేయండి. ఆ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. మీ లక్కీ నెంబర్స్ 5 లక్కీ నెంబరు, 7 లక్కీ నెంబర్. లక్కీ డేట్స్ 5, 14, 23 తేదీలు, 7,
16, 25 లక్కీ డేట్స్. ఎల్లో కలరు, బ్లూ కలరు లక్కీ కలర్స్. నెక్స్ట్ లక్కీ స్టోన్ క్యాట్స్ ఐ వైడూరియం, పిల్లికండ్ర అంటారు లోకల్ లాంగ్వేజ్లో. దీన్ని రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి మోర్ దాన్ 2 carats బరువు ఉన్నటువంటి స్టోన్ వేసుకున్నట్టయితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. మీరు ఒక్క స్పియర్ ఆఫ్ లైఫే కాదు, వివిధ ముఖాలు స్పియర్స్ ఆఫ్ లైఫ్, మ్యారిటల్ రిలేషన్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, తర్వాత ఫైనాన్స్ బాగుంటుంది, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా మాధవి. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి అలాగే మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మావతి అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. పద్మావతి గారు, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd November 1980. ఓకే అండి, ఎవరి గురించి అడుగుతున్నారు? నా గురించేనండి. ఓకే అండి, పర్టికులర్గా ఏదైనా సమస్య గురించి అడగాలనుకుంటున్నారా? పేరులో మార్పులు చేర్పులు ఏమన్నా అవసరమో తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకంటే నాకు మా ఆయనతో చాలా గొడవలండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ గా అన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఫైనాన్షియల్ గా నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా పెద్దగా బాగాలేదండి. నేను ఫైనాన్స్ వ్యాపారం చేసాను, అది కూడా పెద్దగా డెవలప్ కాలేదు. ఈ ప్రతి వల్ల అన్నది కొంచెం జాగ్రత్త వచ్చి నా పేర్లో ఏమైనా మార్పులు ఏమైనా ప్రాబ్లమ్స్. రైట్, పద్మావతి అనేటువంటి పేరులో ఒక రివర్స్ నంబర్ ఉంది. రివర్స్ అంటే జీవితం ఇలా జరగాలి అని మనం కోరుకుంటే అడ్డంగా జరగడం. పెళ్ళైన తర్వాత అమ్మాయి భర్తతో కాపురం చేసి సంతోషంగా ఉండాలి, ఇది జనరల్గా మనం అనుకుంటున్నది. కానీ ఈ రివర్స్ నెంబర్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఆల్మోస్ట్ చాలామంది అమ్మగారి ఇంటికి వచ్చి సెటిల్ అయిపోతున్నారు ఈ రివర్స్ నెంబర్ ఉండడం వల్ల. ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండాలి, అశాంతిగా ఉంటారు. సో ఇది ఆరోగ్యం కూడా పెద్ద ప్రాబ్లం వీళ్ళకి. రిలేషన్షిప్ ఒకటి, తర్వాత ఫైనాన్స్ ఉండదు, ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతుంది. ఈ 3 ఉంటాయి. పద్మ అని పిలుస్తారు ఎక్కువగా, పద్మావతి అని పిలిచే ఓపిక లేదు, ఫాస్ట్ ఫుడ్ యుగం అయిపోయింది. ఈ పద్మ అనే పేర్లో కూడా మనకు 18వ నెంబర్ ఉంది. 18వ నెంబర్ అంటే టెన్షన్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ లాసెస్, యాక్సిడెంట్స్, ప్రోన్ టు యాక్సిడెంట్స్, ఇలాంటి నెంబరు. కనుక పద్మ అన్న పద్మావతి అనే 2 వైపులా బాగాలేదు. అందుకని మీరు ఈ వ్యతిరేక ఫలితాలను చూస్తున్నారు. PADHMA మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది, ఇది సరిపోతుంది. దీన్ని 23 సార్లు డైలీ ఒక నోట్బుక్లో రాయండి. అలా 23 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1-2 రోజులు, 2 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి ప్రోగ్రామ్ని. ఆ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ లక్. లక్కీ నెంబర్స్ వచ్చి 5, 6 లక్కీ నెంబర్స్. 5, 6 లక్కీ నెంబర్స్. 5, 14, 23 తేదీలు, 6, 10, 24 తేదీలు లక్కీ డేట్స్. సో డైమండ్ మోర్ దాన్ 10 cents మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి గోల్డ్లో వేసుకోండి, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. పద్మావతి అనే పేరు కూడా కట్ చేసేసి జస్ట్ పద్మ అని వాడుకోండి. ఇంకా మీరు జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు, హ్యాపీగా ఉంటారు. ఆల్ ద బెస్ట్. ఓకే, పద్మ అంటే డి పక్కన ఒక హెచ్ అదనంగా చేర్చి మీరు ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ ఫాలో అయినట్లయితే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మీకు. మరి అలాగే నెహ్రూ గారిని కలిసి మీ పేరులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు అవసరమో తెలుసుకోవాలనుకున్నా, లేదంటే వ్యాపార సంస్థలకి ఎటువంటి పేర్లను పెడితే మంచిదో తెలుసుకోవాలనుకున్నా, చిన్నపిల్లలకి పేర్లను నిర్ణయించాలనుకున్నా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన నెంబర్స్ చెప్తున్నా. ఈ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఆఫీస్ ఉంది, అక్కడ కూడా కలవచ్చు. ఫోన్ నెంబర్స్ 9392426726, మరొక నెంబర్ 9490011078, మరొక నెంబర్ 9133789199, మరొక నెంబర్ 9703335056. ఈ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే నెహ్రూ గారు, మరి ఇందాక ఒక కాలర్ అడిగినట్లు వారి పేరులో 31వ నెంబర్ గురించి చెప్పారు కదా, అంటే ఇన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, ఇలా చనిపోయారని చెప్పి. 13 నెంబర్ ని జనరల్ గా చెప్తుంటారు కదా, ఇది డెత్ నెంబర్ అని చెప్పి, కానీ రివర్స్ లో 3-1 ఉన్నా కానీ 13 ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 31. సో 31 ఎంత పవర్, 13 కూడా అంతే పవర్. ఓకే, అలాగే మరి రత్నాన్ని ధరించమని కూడా ఇందాక సజెస్ట్ చేశారు. ఈ అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ న్యూమరాలజీ ప్రకారం కూడా ఈ రత్నాలను సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి? రత్నాలను తప్పకుండా ధరించాల్సి ఉంటుందంటారు. ఎస్, రత్నాల్లో కూడా ఒక శక్తి ఉంది, అదృష్ట శక్తి. అది మనం పేర్లో కరెక్షన్ ఇచ్చిన తర్వాత అదృష్టం పొందిన వ్యక్తికి ఇది అదనపు శక్తిని ఇస్తుంది. రత్నాలు అంటే రత్నాలు వేసుకోకపోతే అతను అదృష్టవంతుడు కాడని కాదు, కరెక్షన్ ఇవ్వడం ద్వారా అదృష్టం పొందుతారు. అయితే రాయి వేసుకున్న ద్వారా కూడా
అదనపు శక్తి లభిస్తుంది, అదృష్ట శక్తి. తద్వారా పోటీ ప్రపంచంలో అందరికంటే ఇంకాస్త ముందుగా ఉండొచ్చు. ఉదాహరణకి దీన్ని మనం కారు ఉందనుకున్నాం, కారు హార్న్, తర్వాత మిర్రర్, సైడ్ మిర్రర్, ఇవి రెండు యాక్సెసరీస్ అంటాం. మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చి కారు. ఇవి రెండు కూడాను ఈ అడిషనల్ ఫీచర్స్, అదనపు వస్తువులు. వీటి ద్వారా మనం అదనపు ఫెసిలిటీస్ని పొందుతాం. ఉదాహరణకి కారుకి మిర్రర్ లేకపోయినా, హార్న్ లేకపోయినా కారు నడపడానికి ఏం ప్రాబ్లం లేదు, కారు పోతూనే ఉంటుంది. కాకుంటే రోడ్లో మనుషులు అడ్డం వచ్చినప్పుడు హార్న్ ఉంటే హార్న్ కొడితే వాళ్ళు పక్క తొలగిపోతారు. లేదంటే వీళ్ళు కిందకి దిగి వెళ్ళి అన్నయ్య పక్క వెళ్ళండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చోవాలి. అందువల్ల కారు వేగం తగ్గిపోద్ది, మన ఎఫిషియన్సీ పడిపోద్ది. అందుకని టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది మెయిన్ ఎక్విప్మెంట్, ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ ఆర్ గివెన్ టు ది కార్. అలాంటిది ఇది ఒక అడిషనల్ ఫీచర్ మాత్రమే. కానీ దానంతనే ఒక్క స్టోన్ వేసుకున్నంత మాత్రాన్నే లెక్క రాదు. స్టోన్స్కి అంత పవర్ లేదు. కానీ పవర్ ఎప్పుడు వస్తుందంటే దానికి పేరు కరెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా మనం రాయిని సెలెక్ట్ చేసి వేసుకున్నప్పుడే అదనపు శక్తి వస్తుంది. సో మిర్రర్ కెనాట్ మూవ్ ది కార్, హార్న్ కెనాట్ మూవ్ ది కార్, బట్ మూవింగ్ కార్కి కారును ఈ మిర్రర్ను హార్న్ మాత్రం డెఫినెట్గా సాయం చేస్తాయి. అలాంటి శక్తే ఉంది వీటికి. ఓకే, చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఇంకా అంటే పేరులో మార్పులు చేర్పులు చేసుకుని ఉజ్వల భవిష్యత్తు పొందాలనుకునే మరిన్ని కాల్స్ తీసుకుందాము, కాల్స్వి. అందుకంటే ముందు చిన్న విరామం తీసుకుందామండి. పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో పాటు నెహ్రూ గారు ఉన్నారు. మరి మీ పేరులోని సంఖ్యాబలం గురించి, ఆ సంఖ్య యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంది, ఈ వివరాలు ఏం తెలుసుకోవాలనుకున్నా, పేరులో మార్పులు చేర్పులు తెలుసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి నెహ్రూ గారితో నేరుగా మాట్లాడవచ్చు. అలాగే నెహ్రూ గారు, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే పవర్ ఆఫ్ ఈ న్యూమరాలజీ అనేది ఒక రకంగా ఇక్కడ ఆరంభమైంది మీ ద్వారానే అన్నట్లు చాలా మందికి గుర్తు. మరి మొదటి నుంచి కూడా మీరు ఎంతో మందికి ఈ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా, అంటే ఒక పరంగా న్యూమరాలజీతో సంబంధం లేకుండా ఇటు స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళకి కూడా మీరు మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది కదా. మరి అందులో ఒక ఉదాహరణ చెప్తాను. మన హైదరాబాద్ సిటీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఒక మఠం ఉంది. ఇది సుమారు 2500 కోట్ల ఆస్తి సంబంధించినటువంటి మఠం. ఇందులో పూర్వం ఉన్నటువంటి మఠాధిపతి గారు ఆయన కాలం చేసిన తర్వాత ఒక యంగ్స్టర్ MBA క్యాండిడేట్ 28,000 వ్యక్తిని నియమించారు. ఈయన అనుభవం లేదు, కొత్తవాడు చేరిన తర్వాత అక్కడ కొంతమంది ఆశ్రమానికి సంబంధించిన వర్క్స్ సంబంధించి టెండర్లు డైరెక్ట్గా తమకే నామినేషన్ బేసిస్ మీద ఇవ్వాలని పట్టుబట్టారు. అలా ఇవ్వకపోతే అతను అంత చూస్తామని బెదిరింపులు కొనసాగించారు. సో ఈయన చిన్నాడు కాబట్టి అనుభవం లేని వ్యక్తి చాలా భయపడిపోయాడు, అయిపోయాడు. అది మరి పొజిషన్లో ఉండడమా మఠాధిపతిగా, లేదా వదిలేసి వెళ్ళిపోవడమా అనే మీమాంసలో ఉన్నారు. అప్పుడు ఆశ్రమ భక్తురాలు ఒక ఆమె, మన సెక్రటరియట్లో పనిచేసే మణియమ్మ అనే ఆమె ఈయన సంప్రదించడం జరిగింది. వారు తన బాధనంతా కూడా ఇదే చాలా బాధలు ఉన్నాయి చెప్పుకున్నారు మణియమ్మకి. మణియమ్మ గారు నేరుగా నా దగ్గరకు వచ్చి ఆయన డేట్ ఆఫ్ బర్త్ పేరు ఇచ్చారు. సో అందులో ఒక అక్షరం మార్పు చేసి ఇచ్చాను, ఇలా రాయండి 68 సార్లు 65 రోజులు అన్నాను. ఇలా రాస్తూ ఉంటే స్వామికి బలం వస్తుంది, తద్వారా ఆయన బాధలన్నీ పోయి చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, కంటిన్యూ అవుతారు ఆశ్రమాధిపతి. కానీ ఆయన 65 రోజులు రాసిన వెంటనే 69 రోజు పూర్తి అవ్వగానే ఎవరైతే ఈయనకి థ్రెట్ ఇచ్చారో, భయపెట్టారో, అతని స్థానం లేకుండా బెదిరించాలని ట్రై చేశారో వాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గర పాదాలు చెంత మోకరిల్లి అందరూ కూడా ఒక్కొక్క రోజు వెళ్ళి స్వామి నన్ను మన్నించండి, నేను తప్పు చేశాను, ఇక తప్పు చేయను, మీ ఆశ్రమానికి కావాల్సినటువంటి హెల్ప్ నేను చేస్తాను, మీరు పద్ధతి ప్రకారం వెళ్ళండి, టెండర్ షెడ్యూల్స్ ఆశ్రమ పద్ధతులు ఎలా ఉన్నాయో అలా వెళ్ళండి, దానికి ఎవరు అపోజ్ వచ్చినా నేను మీకు సపోర్ట్ చేస్తాను ఒక్కొక్క వ్యక్తి చెప్పడం. తద్వారా ఆయనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వ్యక్తులందరూ కూడా తమ మద్దతును ప్రకటించి స్వామికి చాలా ఆనందభరితమైంది. అప్పటి నుంచి స్వామి బ్రహ్మాండం ఉన్నారు. నేను చూడాలని 2-3 సార్లుగా ట్రై చేశారు కానీ ఇద్దరం ఇప్పటి వరకు కలవలేదు. బట్ స్వామి ఈజ్ వెరీ హ్యాపీ. సో ఈ విధంగా ఈవెన్ మఠాధిపతులకు కూడా ఇది న్యూమరాలజీ హెల్ప్ చేస్తుందని ప్రజలకి నేను సవినయంగా
విన్నవించుకుంటున్నాను. ఓకే, అంటే ఇవన్నీ కూడా నిజంగా జరిగిన ఒక సంఘటనలు, ఒక కథలుగా లేదంటే ఉదాహరణలకి ఏవేవో చెప్పకుండా అసలు నిజంగానే జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మాట పవర్ ఆఫ్ న్యూమరాలజీ అంటే ఈ పేరులోని అర్థం దీని ద్వారానే మనకు తెలుస్తూ ఉంది. మరి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటి నుంచి అంటే గత కొంతకాలంగా కూడా చాలా రకాల సమస్యలు అనేది చూస్తూ ఉన్నాం కదా. ఎక్కువగా ఈ గందరగోళాలు నెలకొనడానికి కారణం ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అక్షరాలలో 63 నంబర్ అని ఒక నంబర్ ఉంది. 63 అంటే 6 రాక్షస గురువు, 3 దేవతల గురువు, 6 3 అంటే ధ్వంసం. సో ఈ నంబరు ఇప్పుడే ఎందుకు ఎక్కువైందంటే ఛానల్స్ ఎక్కువైనాయి, మీడియా ఎక్కువైంది, పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ప్రతి దగ్గర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని కనబడడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఆందోళన ప్రారంభమైంది. రకరకాలైనటువంటి నెగిటివ్స్ బయలుదేరాయి. ఉదాహరణకి లెక్కలేనంతమంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయడం, పార్టీ అస్థిరతలో ఉండడం, గవర్నమెంట్ అస్థిరతలోకి వచ్చే పరిస్థితి రావడం, ఇలా తర్వాత రోజు స్ట్రైక్స్, బంద్లు, ప్రజాజీవనానికి ఆటంకం కలిగించడం అన్నీ జరగడానికి ఆంధ్రప్రదేశ్లోని 63 నంబరే కారణం. ఈ 63 నంబరు మనకు విజయవాడలో నాగవైష్ణవి పి అనే అమ్మాయి పేరులో వచ్చి అమ్మాయిని మీకు తెలుసు కొలిమిలో పడేశారు చంపేసి. జుల్ఫికర్ ఆలీ భుట్టోని ఆర్డినరీ పర్సన్ లాగా జైల్లో ఉరితీశారు. 63 నంబర్. అలాంటి నంబరు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ దీనికి తగినట్టుగా హైదరాబాద్ అనేటువంటి 9 అక్షరాలు బిల్ గేట్స్ నెంబర్ 25లో ఉంది. బాగుంది డెవలప్మెంట్. దానికి గ్రేటర్ యాడ్ చేసిన తర్వాత 16 అక్షరాలు వచ్చాయి. 16 అక్షరాలు బాంబ్ బ్లాస్ట్ నెంబరు. ఆ పేరు పెట్టినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ని లుంబిని పార్కు, గోకుల్ చాటు, మక్కా మసీదు తగలబెట్టడం, పగలగొట్టడం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు గొడవలు తీరట్లేదు. కనుక ఈ హైదరాబాద్ గ్రేటర్ అనే దానిలో ఒక అక్షరం, ఒక ఆర్ కలిపేస్తే గ్రేటర్ హైదరాబాద్ సుభిక్షంగా శాంతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక హెచ్ తీసేసి ఆంధ్రప్రదేశ్ అని కనుక వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఓకే అండి, ఇప్పటి వరకు ఈ న్యూమరాలజీకి ఉన్న పవర్ గురించి అలాగే చక్కటి ఉదాహరణలు చెప్పారు. చాలా మంది ప్రేక్షకులకి పేర్లో మార్పులు చేర్పులు తెలియజేసి వారి జీవితానికి మరింత ఉజ్వల బారిన పరిచినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాళ్ళ పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరి మీరు కూడా నెహ్రూ గారిని నేరుగా కలిసి మీ పేరులో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా, లేదంటే వ్యాపార సంస్థలకి పేర్లను నిర్ణయించుకోవాలనుకున్నా, చిన్నపిల్లలకి ఎటువంటి పేర్లను పెడితే మంచిదో తెలుసుకోవాలనుకున్నా మీరు సంప్రదించవలసిన నెంబర్స్ మరొకసారి చెప్తున్నా. ఈ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9392426726 మరొక నెంబర్, 9490011078 మరొక నెంబర్, 9133789199 మరొక నెంబర్, 9703335056 ఈ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వచ్చే వారం పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. PS Nehru BE కాంటాక్ట్ సెల్ నంబర్స్ 9392426726, 9490011078, 9133789199, 9703335056. అడ్రస్ ప్లాట్ నెంబర్ 2A, హౌస్ నెంబర్ 6-3-346/4-5, కాసా ఇందిరా అపార్ట్మెంట్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 82. మీ సమస్య